నమస్కారం ఆంటీ. నమస్కారం. మీ పేరంటీ? కవిత. కవిత గారు. ఏం చేస్తుంటారు? గృహిణి. గృహిణి. ఓకే. ఈసారి తెలంగాణ ప్రభుత్వం వస్తే మూడోసారి గెలిస్తే గృహిణులకు 3000 ఇస్తా అని చెప్పేసి అని అంటున్నారు. సో దానిపైన మీకేమైనా నమ్మకం ఏమైనా ఉందా అసలు? లేదంటే ఏదో మాట వరుసకి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక ఓట్ల కోసం అట్లా చెప్పింది అనుకుంటున్నారా? లేకపోతే నిజంగా కేసీఆర్ పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అమల్లోకి వస్తాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా అమలుకి వస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అన్నమాట తప్పలేదు. ఇది కూడా తప్పడనే నమ్మకం మాకుంది. ఎట్లుంది కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు? చాలా బాగుంది. ఏ విధంగా బాగుంది అనుకుంటున్నారు? అన్ని రకాల బాగుంది. ఏమేమి అబ్జర్వ్ చేశారు అంటే ఇప్పటి వరకు? అబ్జర్వ్ ఇప్పుడు ఈ గృహలక్ష్మి అని, కళ్యాణ లక్ష్మి అని, ఈ ఇక్కడ మా దగ్గర మా ఏరియాలో మొత్తం మున్సిపల్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళకు కూడా జీతాలు పెరిగినాయి. వాళ్ళు కూడా హ్యాపీగా ఇదే అన్ని ప్రతి విషయంలో కూడా ఒక కన్న తండ్రి లాగా ప్రతి ఒక మనిషికి ఒక తండ్రి లాగా తోడుగా. సరే, ఇప్పుడైతే ఎవరైతే ప్రెసెంట్ ఎమ్మెల్యే ఉన్నారో నరేంద్ర గారు, సో ఈసారి మళ్ళీ గెలవబోతుందా మరి? ఖచ్చితంగా గెలుస్తాడు. ఇప్పటి వరకు ఏమేమి చేసిండు అసలు మీ ఏరియాలో? మా ఏరియాలో అంటే ఇంకా మొదలు పెట్టలేదు. మా పక్క ఏరియాలలో రోడ్లు, మోరీలు, డ్రైనేజీలు ఇవన్నీ ఒక్కొక్కటి అవుతున్నాయి. ఇక్కడ మాకు షాదీఖానా కట్టించిండు. ముస్లిం వాళ్ళకి ముస్లిం వాళ్ళ హాస్టల్ కట్టించారు. మరి ఈసారి మూడోసారి కేసీఆర్ గారిని సీఎం గా మళ్ళీ చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు. ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు, కారే గెలుస్తుంది. ఎందుకని అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు? వాళ్ళు చేసే పనులు అలాంటివి, వాళ్ళు ప్రజలకు దగ్గరగా అందుబాటుగా దగ్గరగా ఒక ఇంటి మనిషిలాగా వండుకుంటూ వాళ్ళు పథకాలు పెడుతుంటారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. మళ్ళీ ఈసారి మీరు చాలా వరకు చూస్తూనే ఉండొచ్చు, మన రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, సో ఆయన స్పీచ్ విషయంలోకి వస్తే ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తుండే ఈసారి కేసీఆర్ ని ఓడించి తెలంగాణ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తుండు. సో ఆ కాన్ఫిడెన్స్ తో చెప్తే మీకేమైనా నిజమేనా, నిజంగానే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురబోతుంది అని చెప్పేసి నార్మల్ గా ఆంటీ వాళ్ళు ముచ్చట్లయితే పెడతారు కదా? పాట వరకే వాళ్ళది, పాట వరకే మాట వరకే, కానీ చాలా కష్టం కాంగ్రెస్ వచ్చుడు. ఎందుకంటే ఇక మాటల కాంగ్రెస్ అయిపోయింది. అది మాటల కాంగ్రెస్ అయిపోయింది కానీ చేసిన కాంగ్రెస్ కాలేదు. ఈసారి మళ్ళీ ఎవరు అనుకుంటున్నారు? మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది ఖచ్చితంగా. టీఆర్ఎస్ వస్తుంది ఖచ్చితంగా. టీఆర్ఎస్ వస్తుంది. వాళ్ళు పెట్టిన పథకాలు కూడా అమలు చేస్తారు, ఇస్తారనే నమ్మకం కూడా మాకుంది. ఇప్పటి వరకు మీరు ఏమైనా లబ్ధి పొందినారా? లేదండి, నా చుట్టుపక్కల వాళ్ళు అందరు పొందారు. ఎందుకంటే మేము ఒక ఎంప్లాయ్, అందుకని నేను ఎందుకంటే చాలా వరకు అంటారు మాకేం రాలే కదా, ఇంకా చాలా మందికి వచ్చినాయి అని చెప్పేసి. నా చుట్టుపక్కల వాళ్ళకైతే నాకు కూడా హ్యాపీనే కదా. అయ్యో మన వాళ్ళకి ఇలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉండాలి కదా ఆంటీ. అది వాళ్ళని బట్టి ఉంటుంది. సో చాలా మంది కేసీఆర్ పైన ఆరోపణలు చేస్తున్నారు కదా ఆంటీ, సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? జై తెలంగాణ, జై కేసీఆర్. ఈసారి కారే దూసుకొస్తుంది ఖచ్చితంగా. జై కేసీఆర్.